నిజంగా దెయ్యాలున్నాయా? అసలు ఉంటాయా? మనుషులు మరణించాక వారి ఆత్మలు పగ తీర్చుకుంటాయా? అంత ట్రాష్ అంటారా? కానీ 1977లో జరిగిన ఈ నిజమైన సంఘటన గురించి తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంకెప్పుడు ఆత్మలు దెయ్యాలు లేవు అనే మాట మీ నోటి వెంట రాదు. ఒక మహిళను దారుణంగా చంపి తన ఇంట్లోని నగలు దోచుకొని ఆమె శవాన్ని కాల్చేసి ఆధారాలు లేకుండా జనాల్లో నార్మల్గా తిరిగే హంతకుణ్ణి పట్టించి ఎలా శిక్ష పడేలా చేసిందో తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ వీడియోలో ఆ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అర్థం చేసుకునే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి పూర్తి స్టోరీ తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది 1977 చికాగో పోలీస్ స్టేషన్ కి ఒక ఫోన్ వచ్చింది. ఒక పెద్ద అపార్ట్మెంట్లో 15వ అంతస్తులో ఒక గది నుండి విపరీతమైన పొగలు రావటం చూసి పోలీసులకు ఫోన్ చేశారు స్థానికులు. వాళ్లతో పాటు ఫైర్ ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులను కూడా తీసుకొచ్చిన పోలీసులు ముందుగా మంటలు ఆర్పేసి చల్లబడ్డాక ఆ గదిలోకి వెళ్లారు. ఫ్లాట్ మొత్తం మసితో నిండిపోయింది. లోపలకు వెళ్లిన పోలీసులు ఫ్లాట్లో ఎవరైనా మనుషులు ఉన్నారేమో మొత్తం వెతికి చూశారు. కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు. తిరిగి వస్తుండగా ఒక పోలీస్ అధికారికి కాలు కింద ఏదో తగిలినట్టు అనిపించింది. వెంటనే కిందకు చూశాడు. అది ఒక మనిషి అరచెయ్యి. 80% కాలిపోయిన ఒక పరుపు కింద కనిపించింది ఆ చెయ్యి. దాంతో వెంటనే ఆ పరుపును తీసి చూసిన పోలీసులు ఒక్కసారిగా భయపడి 2 అడుగులు వెనక్కి వేశారు. ఎందుకంటే అది ఒక 48 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళ బాడీ. నగ్న శరీరంతో చూట్టానికి అతి దారుణంగా ఎవ్వర్నైనా భయపెట్టేలా ఉంది ఆ బాడీ. సగం కాలిపోయిన ఆ బాడీని ఛాతీపై లోతుగా గుచ్చుకున్న కత్తి దారుణంగా చీల్చినట్టు క్లియర్గా కనిపించింది ఆ పోలీసులకు. ఆ చనిపోయిన మహిళ పేరు తెరెసిటా బసా. ఆమె ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. దాంతో ఆ గదిలో దొరికిన కొన్ని ఆధారాల ద్వారా తన కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేశారు పోలీసులు. కానీ ఆ విచారణలో బసా బాగా చదువుకున్న మహిళ. అంతేకాకుండా సంగీతం అంటే ఆమెకు ప్రాణం. అందుకే ఒంటరిగా ప్రశాంతమైన జీవితం కోసం 10 ఏళ్ల కిందట ఫిలిప్పీన్స్ నుండి యుఎస్కి వలస వచ్చింది. అప్పటి నుండి ఒక్కతే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంది అని చెప్పారు ఆమె కుటుంబ సభ్యులు. దాదాపు 2 నెలల క్రింద చివరిసారిగా మాట్లాడింది అని చెప్పారు. ఆ తర్వాత ఆమె నర్సుగా పనిచేస్తున్న హాస్పిటల్లో కూడా విచారించారు. అక్కడ కూడా పోలీసులకు కావాల్సిన సమాధానాలు మాత్రం దొరకలేదు. అయితే ఆమె బాడీ నగ్నంగా దొరకటంతో రేపనుకున్నారు అధికారులు. అయితే ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. మొత్తానికి కేవలం దోపిడీ కోసం జరిగిన హత్య అని నిర్ధారించుకున్నారు. కానీ ఆ దోపిడీ చేసింది ఎవరు? ఎందుకు అంత దారుణంగా చంపాడు? అతనిప్పుడు ఎక్కడున్నాడు అనే ప్రశ్నలకు మాత్రం జవాబులు దొరకలేదు పోలీసులకు. కానీ బసా డైరీలో ఒక నోటుని మాత్రం గమనించారు. అది గెట్ టికెట్స్ ఫర్ ఏఎస్ అని రాసి ఉంది ఆమె డైరీ. అయితే అలా విచారణలో రోజులు గడిచిపోతున్నప్పటికీ కేసులో మాత్రం ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించట్లేదు పోలీసులకు. ఆమె తెలివైన వ్యక్తి. పైగా ఎవరితో ఎలాంటి గొడవలు కానీ, ఆమెకు యుఎస్లో శత్రువులు గాని ఎవ్వరూ లేరని ఆమె సహోద్యోగులు చెప్పటం, మరియు బసా ఇంట్లో ఉన్న వస్తువులు దాదాపు అన్నీ కాలిపోవటంతో ఆధారాలు కూడా దొరకకపోవటంతో సరైన ఆధారాలు లేని కారణంతో ఆ కేసుని క్లోజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అప్పుడే కథ మరో మలుపు తిరిగింది. 4 నెలల తర్వాత ఆగస్టులో కేసుకు సంబంధించిన ప్రధాన డిటెక్టివ్ జోసెఫ్ స్టాచులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ తెరెసేటా బాసా పనిచేస్తున్న అదే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ జోస్ చువా నుండి వచ్చింది. బాసా హత్య గురించి అతని భార్య రెమీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని అతను డిటెక్టివ్ జోసెఫ్ స్టాచులాకు చెప్పాడు. దాంతో వెంటనే ఇద్దరిని స్టేషన్కి పిలిచి విచారణ మొదలుపెట్టాడు. మీ దగ్గర ఉన్న ఆ ఆధారాలు ఏంటి అని అడిగిన అధికారులు నమ్మలేని షాక్ ఇచ్చారు జోస్ జువా మరియు భార్య రెమీ. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించకపోయినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయటం మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. డాక్టర్ జోసెఫ్ ఓ రోజు తన భార్య రెమో నిద్రలో ఏదో కలవరించటం, అర్థం కాని భాషలో మాట్లాడటం, బాధతో ఏడవటం గమనించాడు. ఏదో పీడకల వచ్చిందేమో అనుకున్నాడు. కాని ఆ తర్వాత తెలిసింది అది పీడకల కాదు, తన భార్య గాఢ నిద్రలోకి వెళ్ళాక బసు ఆత్మ ఆమెను ఆవహిస్తుంది అని. రెమో నిద్రపోయాక బస మాతృభాష అయిన తగలోగులో మాట్లాడటం మొదలుపెట్టింది.
అది బసానేనా అని ఆ మాటలతో అర్థం చేసుకున్న డాక్టర్ జోసెఫ్ ఓ రోజు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఎవ్వరు నువ్వు అని అడిగాడు డాక్టర్ జోసెఫ్. నేను తెరిసితా బాసా, నేను మీకు హాని కలిగించను అని సమాధానమిచ్చింది ఆమె భార్య రెమో. దాంతో ఒక్కసారిగా ఆ డాక్టర్ గుండె వేగం పెరిగిపోయింది, గొంతు తడారిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అదే భయంతో చచ్చిపోయావుగా, మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగాడు ఆ డాక్టర్. దానికి డాక్టర్, నాకు మీ సహాయం కావాలి. నన్ను హత్య చేసిన వ్యక్తి ఇంకా పరారీలో ఉన్నాడు. నన్ను చంపిన హంతకుడి పేరు అలన్ షోవరి అని చెప్పింది. వాడి గురించి పూర్తి వివరాలు, ఎందుకు చంపాడో కూడా మొత్తం చెప్పడంతో డాక్టర్ జోసెఫ్ కూడా షాక్ అయిపోయాడు. అయితే డాక్టర్ భార్య నిద్రలేచిన తర్వాత ఆమెకు ఏం గుర్తుండేది కాదు. దాంతో ఆ విషయం గురించి భార్యాభర్తలు ఎంత వింతగా ఉందో అంటూ మాట్లాడుకొని దానిని పీడకలగా కొట్టిపారేశారు. కొన్ని రోజులు వరుసగా అదే తంతు జరగటంతో ఓ రోజు డాక్టర్ మళ్లీ బాసాను ప్రశ్నించటం మొదలుపెట్టాడు. అప్పుడు బాసా డాక్టర్తో, మీరు పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు? నా హంతకుడు ఎవరో చెప్పాను అని డాక్టర్ని ప్రశ్నించగా ఆ డాక్టర్, నాకు అల్లాని ఎవరో తెలీదు, పైగా నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, పోలీసుల దగ్గరకు వెళ్లి నేరాన్ని ఎలా రుజువు చెయ్యాలి అని అడగటంతో బాసా ఇలా సమాధానమిచ్చింది. నన్ను హత్య చేసిన ఆ నీచుడు ఆ సమయంలో నేను ధరించిన ఆభరణాలన్నిటినీ అలన్ తీసుకుని వెళ్లి తన ప్రియురాలికి ఇచ్చాడని చెప్పటంతో డాక్టర్ డిటెక్టివ్ జోసెఫ్ స్ట్రాచ్లాకు ఫోన్ చేసి స్టేషన్కు వచ్చి మొత్తం చెప్పగానే పోలీసులు సైతం షాక్ అవుతారు. పిచ్చివాళ్ళు అనుకుంటారు. కానీ అప్పటి వరకు ఎవరి దగ్గర లేని ఆధారాలు డాక్టర్ జోస్ చువా ఇవ్వటంతో పోలీసులు తర్వాత ఆ ఇద్దరు దంపతులను కోర్టుకు తీసుకువెళ్లారు. దాంతో పోలీసులకు కోర్టు అలన్ సెవేరీ ఇంట్లో సోదాలు చేయమని ఆదేశాలు ఇచ్చింది. దాంతో అలాన్ ఇంట్లో పోలీసులు చేసిన సోదాల్లో తెరిసిటా ఇంట్లో దొంగలించిన చాలా వస్తువులతో ఆమె చెప్పినట్టుగా నగలు, ఆభరణాలు కూడా రికవరీ చేశారు పోలీసులు. దాంతో పోలీసులు అలాన్ని ప్రశ్నించారు. అన్ని ఆధారాలు పక్కాగా ఉండటంతో హత్య తానే చేశానని, నగల కోసం చేశానని ఒప్పుకున్నాడు. అల్లాను కూడా తెరిసేటాతో కలిసి అదే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. వాళ్లకు కొంచెం స్నేహంగానే ఉండేవారు. అయితే ఒకరోజు తెరిసిటా ఫ్లాట్లో టీవీ పనిచేయటం లేదు. అలెన్ను వచ్చి రిపేర్ చేయమని చెప్పింది. దాంతో ఆ రోజు టీవీ రిపేర్ చేయటానికి వెళ్లిన ఆలెన్ కన్ను తెరిసిటా నగల మీద పడటంతో ఆమెను చంపి ఆమె ఒంటిపై ఇంట్లో ఉన్న నగలు అన్నీ తీసుకుని ఒంటిపై బట్టలు అన్నీ చించేసి పరుపు కింద దాచేసి ఇంటికి నిప్పిపెట్టి వచ్చేస్తాడు. అయితే పోలీసుల నివేదికల్లో అంతకుముందే అలాన్పై పలు కేసుల్లో నేరస్తుడిగా దోపిడీ కేసులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సినిమాల్లో జరిగే సంఘటన ఇది రియల్గా జరిగింది అని అనుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయంటారా, లేవంటారా? మీకేమైనా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన స్టోరీని జే మీడియా కింద ఇచ్చిన ఈమెయిల్కు పంపించండి. తర్వాత రాబోయేది మీ స్టోరీనే కావచ్చు.